విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికై కూటమిలో గందరగోళం కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై సీఎం చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేయగా నిన్న కమిటీ సమావేశం జరిగింది. అయినా అభ్యర్థి ఎంపికపై ఎటు తేల్చుకోలేకపోయారు. దీంతో నేడు మరోసారి కూటమి నేతల సమావేశం కానున్నట్టుగా చూస్తున్నాం. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్సపై పోటీకి స్థానిక నేతలు ముందుకు రావట్లేదు అనేది ఒక అప్డేట్. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు వినబడుతోందా? ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సమయం దగ్గర పడుతున్నప్పటికీ కూడా కూటమిలో అభ్యర్థి ఎవరనేది కూడా ఇప్పటికీ కూడా తేలలేదు. అభ్యర్థి ఎంపిక మీద కూటమిలో మొదటి నుంచి కూడా ఒక గందరగోళం నెలకొంది. అభ్యర్థి ఎంపిక మీద స్థానికంగా ఉన్న నేతలు 3 సార్లు సమావేశమైనప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ పంచాయతీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది. కూటమి నేతలంతా కూడా చంద్రబాబు నాయుడుతో సమావేశమైనప్పటికీ కూడా నాయకులు 2గా విడిపోయి కొంతమంది పోటీకి పెట్టాలి, మరి కొంతమంది అభ్యర్థిని పోటీకి పెట్టకూడదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో అభ్యర్థి ఎంపిక మీద చంద్రబాబు నాయుడు 6 మంది సభ్యులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా సమావేశం అయ్యి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే స్థానికంగా నేతలు ఉన్నారో ఆ స్థానికంగా ఉన్న నేతలంతా కూడా బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. మొదట్లో గండి బాబ్జీ కూటమి తరపున అభ్యర్థిగా ఉంటారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. అయితే గండి బాబ్జీ తాను పోటీలో ఉండలేనంటూ కూడా అధిష్టానానికి స్పష్టం చేశారు. తర్వాత పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బత్తుల తాతయ్య బాబు, అలాగే మాడుగులు నియోజకవర్గానికి గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన పీవీజీ కుమార్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ వారి పేర్లు పరిశీలనకి వచ్చినప్పటికీ కూడా వారు కూడా తాము పోటీలో ఉండలేమని చెప్పి స్పష్టం చేశారు. దీంతో కొత్త అభ్యర్థి కోసం కూటమి నేతలు వెతుకుతున్నారు. తాజాగా బైరా దిలీప్ చక్రవర్తి అనే పేరును తెరపైకి తీసుకువస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో అభ్యర్థి పోటీలో ఉండరా లేదంటే బైరా దిలీప్ చక్రవర్తి పేరునే ఫైనల్గా చేస్తారా అనే దాని మీద అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. హరి, అయితే రేపటితో నామినేషన్ గడువు ముగినున్న నేపథ్యంలో సో ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అలాగే బొత్స కూడా ఇవాళ నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. దానిపైన ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందా? మరి కాసేపట్లో మళ్ళీ కూటమి నేతలు సమావేశం కానున్నారు. అయితే చాలామంది మెజార్టీ నేతలు ఏమంటున్నారంటే, ఎందుకంటే వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఈ ఎన్నికల్లో 620 వరకు సభ్యుల బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే కూటమికి ఉంది. 2 పార్టీల మధ్య 400 వరకు ఓట్లు తేడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తాము పోటీకి పెట్టకపోతే బాగుంటుందనే అభిప్రాయానికి కూటమి నేతలు వచ్చారు. అధిష్టానం మాత్రం ఖచ్చితంగా పోటీలో అభ్యర్థిని పెట్టాల్సిందని చెప్పి స్థానిక నేతల మీద ఒత్తిడి తెస్తుంది. దీంతో అభ్యర్థిని పెట్టే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. స్థానికంగా ఉన్న నేతలు ఎవరు కూడా పోటీలో నిలబడేందుకు రాకపోవడంతో గతంలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి ఆశించి నిరాశపడ్డ బైరా దిలీప్ చక్రవర్తి పేరును మళ్ళీ అధిష్టానం పరిశీలిస్తుంది. మరి కాసేపట్లో దీని మీద కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా బొత్స సత్యనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా నాయకులతోనూ నేతలతోనూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లతో కూడా సమావేశం అవుతున్నారు. అలాగే విశాఖ జీవీఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లతో కూడా బొత్స సత్యనారాయణ సమావేశం. మొదటి విడత ప్రచారాన్ని కూడా బొత్స సత్యనారాయణ ఇప్పటికే పూర్తి చేశారు. ఈరోజు మరి కాసేపట్లో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా బొత్స నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసం నుండి నేరుగా కలెక్టరేట్కి చేరుకుని అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరి కాసేపట్లో బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హరి, రైట్ మూర్తి నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఇక